ఒక చిన్న పక్షి. దానికి పాడటం అంటే చాలా ఇష్టం. కానీ అది ఇతరుల పక్షుల నుండి విన్న పాటలను మాత్రమే పాడేది. వాటిని ఖచ్చితంగా కాపీ చేయడానికి ప్రయత్నించేది. కానీ తన సొంత స్వరంతో అది ఎప్పుడూ నిజంగా సంతోషంగా ఉండేది కాదు. ఒక ఉదయం అది బాధగా ఉన్న కొన్ని చిన్న జీవులను చూసింది. వాటికి ఒక పాటను పాడటానికి ప్రయత్నించింది. కానీ అవి గందరగోళంగా చూశాయి. అప్పుడు ఒక చిన్న సీతాకోకచిలక దాని ముక్కుపై వాలింది. సహజంగానే తన హృదయంలో నుండి వచ్చిన ఒక సాధారణ సంతోషకరమైన పాటను పాడింది. అది తన చిన్న పాట స్వచ్ఛమైన ఆనందంతో నిండి ఉంది. సీతాకోకచిలక ఆనందంతో రెక్కలు కదిలించింది. అప్పుడు ఒక ఉడత తన ముక్కును కదిలించింది. అప్పుడు మరొక సంతోషకరమైన పాట పాడింది. నెమ్మదిగా తన స్వంత హృదయం నుండి పాడగా ఇతర చిన్న జీవులు కూడా హమ్ చేయడం ప్రారంభించాయి. అడవి అందమైన ప్రత్యేకమైన కోరస్తో నిండిపోయింది. ప్రతి శబ్దం భిన్నంగా ఉంది. అది తానుగా ఉండటం ద్వారా మరియు తన స్వంత నిజమైన పాటను పంచుకోవడం ద్వారా తనకు తానుగా సహా అందరికీ ఆనందాన్ని తెచ్చిపెట్టిందని గ్రహించింది. మోరల్ ఏంటంటే, అందరిలా ఉండటానికి ప్రయత్నించవద్దు. మీరు అత్యంత అందమైన బహుమతి మీ నిజమైన ప్రత్యేకమైన స్వభావం. Thanks for watching. Please do like, share and subscribe.